హలో గైస్, ఈరోజు నేను తెలంగాణ సాహిత్య అకాడమీ అండ్ తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సారథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. దీంట్లో ఈ ప్రోగ్రాంలో దాదాపు 2000 మంది దాకా ఆర్టిస్టులు వచ్చారు. ఓన్లీ మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన అంతమంది కళాకారులు రావడం, ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది, నేను ఇంతమంది కళాకారులు ఒకే దగ్గర ఒకే స్టేజ్ మీద చూడడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతో ప్రతిభ ఉండి ప్రతిభకు తగ్గట్టు ఎంతో కొంత అదృష్టం ఉంటేనే కళాకారునిగా గుర్తింపు సాధిస్తారు. అంటే కళాకారుల్ని గుర్తింపు సాధించడం అనేది పక్కన పెడితే కనుక అసలు ఎంతో కృషి చేస్తే కనుక ఇంత దాకా వచ్చుంటారు అని చెప్పి నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ ఇంతగా మన కళాకారులందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చి ఇంతమంది మన కళాకారులు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ స్టేజ్ మన ఇంత పెద్ద ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం. యాక్చువల్లీ నాకు నిన్న ఫోన్ వచ్చిందనమాట. నిన్న సాయంత్రం డిపార్ట్మెంట్ తరపు నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, మీరు ప్రోగ్రామ్కి రావాలి, ఇట్లా స్టేట్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పారనమాట. నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది. నాలాగే ఎంతోమంది అవార్డ్స్ అందుకున్న వాళ్ళు అండ్ స్టేట్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళు, నేషనల్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళు, పద్మశ్రీ అవార్డ్స్ అందుకున్న వారు, ఇట్లా కళలు సంగీతం సంబంధించిన కళాకారులు, నృత్య రీతుల్లో అలరించిన కళాకారులు, పాండిత్యంతో అలరించిన కళాకారులు, సాహిత్య అకాడమీ సాహిత్యానికి సంబంధించిన కళాకారులు, చిత్రలేఖనం సంబంధించిన కళాకారులు, సంగీతం సాహిత్యం ప్రతి ఒక్క కళాకారుని ఈ స్టేజ్లో ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈ ప్రోగ్రాంలో నేను కలవడం జరిగింది. చాలా హ్యాపీ అవుతున్నాను దానికి. పరంగా ఒక చిరు ప్రయత్నం చేసే ఏర్పాటు చేస్తాను. దీనికి ఎంతో కొంత మార్పు రావాలి, మార్పు రావాలి ఆలోచన. అయితే మనమందరం అర్థం చేసుకోవాల్సింది, చాలామంది అంటే అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఉన్నటువంటి అంటే అది ఆర్థిక పరంగా అయినా, పదవుల పరంగా అయినా, సామాజిక పరంగా అయినా అందరూ తమ బాధలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం మర్చిపోతాము, ఈ సకల చరాచర జీవకోటిలో మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ. మరి మనమే బాధపడతా ఉంటే మరి మిగతా జీవుల సంగతి ఏంటి అనేటువంటిది మనసులో కోరుకుంటాం. అందుకే రెండవది, లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్. మళ్ళీ పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు, అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. అంటే ఉన్న జన్మను సార్థకత చేసుకోవాలి. అలా సార్థకత చేసుకోవాలంటే కావాల్సినటువంటిది ఈ యొక్క షార్ట్ పీరియడ్లో సాధన చేసుకోవాలంటే అసలు జన్మ యొక్క మన యొక్క లక్ష్యం ఏంటి, బేసిక్గా అంటే మన ఆలోచన ఏంటి అంటే ఇవన్నీ కూడా ఈ సంస్కరించడం రావాలంటే చదువు. ఈ చదువు అంటే ఈ రోజున చదువు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే చదువు యొక్క అర్థం పరమార్థం మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదాన్ని మన విద్య, అది ప్రధాన లక్ష్యం.
అది గాలి వీడియో తీసుకోవాలి, చదివేసి ఛానల్ పెట్టుకోవాలి, ఉన్నమతి పోయినట్టుగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. మనకు వచ్చిన ఎన్నో ఉదాహరణలు చెప్పాలి. ఎట్లా 10-15 నిమిషాలు వీడియో చేయాలి. అలాగే అందుకే ఈనాడున్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో అంటే వినడానికి వీలు కానటువంటి, చెప్పడానికి వీలు కానటువంటి, చదవడానికి వీలు కాని అంశాలను చూస్తూ ఉన్నాం పేపర్లు పత్రికలు. అంటే ఈ యొక్క వాతావరణం మారాలి. మరి మారాలంటే అడ్డంలో తెలుసు. ఒకసారి మన మహనీయుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎందరో మహనీయుల త్యాగాల కృషి వల్ల భారతదేశం ఎన్నో భిన్నత్వాలను అధిగమించి విభిన్న సంస్కృతులను సాంప్రదాయాలను తనలో ఇముడ్చుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని రూపొందించుకొని భారతీయ సంస్కృతి నేడు వెలుగుతున్నది. దీన్ని కాపాడుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి పౌరుడు కూడా విధిగా మరి ఆలోచన చేయాలి. అట్లాగే చరిత్ర సంస్కృతుల అనుభవాల పునాదులపై భవిష్యత్తు నిర్మితమవుతున్నది. చరిత్రను మరవద్దు, సంస్కృతిని విడనాడద్దు. అదే జరిగితే మనకు మనదైన జీవితమే లేదు. ఈ తరం యువత సమస్యల నుంచి, యువతనే కాదు చాలా వర్గాలు చాలా రకాలు కూడా సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. వాటిని ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీని ఎదుర్కొనే ధైర్యం మనది కావాలి. అప్పుడే విజయం మనదవుతుంది. అవకాశాలు ఊరికే రావాలనుకోకుండా మనం వాటిని సృష్టించుకోవాలి. మంత్రాలు రావు. మానవ జాతికి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించేది తమ జాతి విజయాలు, సాంస్కృతిక ఔన్నత్యమే అన్నది చారిత్రక సత్యం. విదేశీ సంస్కృతి కన్నా మన సంస్కృతి చాలా గొప్పది. మనిషి విలువను పెంచే సంస్కృతిని కాపాడుకుందాం. సంస్కృతి శాసనం కాదు, సంస్కృతి జీవన విధానం కావాలి. అట్లాగే మనకు వేరు మతాలు, వివిధ భాషలు, వివిధ రంగుల చర్మం. ఆత్మీయ సమ్మేళన సభకు వందనాలు. ఈ వేదిక మీద ఉన్న గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే పేరున ఈ వేదిక మీద ఉన్న పేరున పెద్దలు, గౌరవనీయులు, తండ్రితో సమానులు, నా గురువులు, కళానాయకులు, తెలంగాణలో తమ పేరు సృష్టించుకున్న పెద్దలందరికీ పాదాలు వందనాలు. వేదిక మీద ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పాటకు గొంతై, కోరసై, డోలకై, డప్పై, గజ్జలై తమ జీవితాలను ఈనాటికి కూడా త్యాగం చేస్తూ ఒక సమాజ నిర్మాణానికై ముందుకు వస్తున్న మీ అందరికీ కూడా మీ చెల్లి, మీ బిడ్డ తరఫున పాదాలు వందనాలు. ఈరోజు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మానవ విలువల గురించి ఎవరు మాట్లాడట్లేదు. మనిషి మనమే ఎట్లా బతుకుతామని మనమే కొట్లాడుకుంటున్నాము. మన కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం మనమే దించుకుంటున్నాము. కానీ పక్షులేమైనాయి, పిట్టలేమైనాయి, చీమలేమైనాయి, కొండలేమైనాయి, గుట్టలేమైనాయి, మనం యాడి నుంచి వచ్చినాము, ఏడున్నాము, యాడికి పోతామని తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మానవ సమాజాన్ని మనం నిర్మించాలని ఒక ఉద్దేశంతో, అది కూడా మన జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ శాఖ తరఫున మరొకసారి మన మనుషులను అట్లా కావాలా. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము వచ్చేసి ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్కి వచ్చినామంట అనమాట. ఈవిడ గద్దర్ వాళ్ళ కూతురు మాట్లాడుతున్నారు. ఇక్కడ అందరు చాలామంది ప్రముఖులు ఇచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి మన కిన్నెర రామకృష్ణ, తెలంగాణ
గురించి ఇక్కడ మరొకసారి కోదండరామ్ గారు ఉన్నారు. మాటలు తర్వాత మాట్లాడాలనుకుంటున్నాను. మన కల్చరల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. చాలామంది కవులు, రచయితలు, నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళు అండ్ ఏంటి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ వరుసగా దాదాపు 600 మంది కళాకారులతో ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. రవీంద్ర భారతిలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఇక్కడ ఉన్నారు, సెకండ్ పర్సన్. అక్కడ రమణారెడ్డి గారు మన అదేంటంటారు అది అమరవీరుల స్తూపాన్ని కొత్త రకంగా డిజైన్ చేసి కట్టింది కదా, ఇక్కడ ఉన్నారు. అక్కడ సాంస్కృతిక శాఖ సారథి అయినటువంటి మామిడి కృష్ణ గారు కూడా అక్కడ ఉన్నారనమాట. ఇక మా పద్మావతి అక్క, హాయ్. మా పద్మావతి అక్క మామూలు కాదు, ఏకంగా 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న పాప స్టేట్ అవార్డు అందుకుంది మొన్ననే. నేను లాస్ట్ ఇయర్ నేను స్టేట్ అవార్డు తీసుకున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నా ముందు మా పద్మావతి అక్క. హాయ్. మా అక్క 3 times నేషనల్ అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి. నీకు కూడా స్టేట్ అవార్డు వచ్చింది అక్క. నేను స్టేట్ లెవెల్ అక్క, నేషనల్ లెవెల్లో 3 times అందుకున్నాను. ఎవరు అప్రిషియేట్ చేయకుండా నేను మాత్రం నా దృష్టిలో నువ్వు ఎప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు అక్క. థ్యాంక్ యూ సో మచ్. వారి విలక్షణమైన కళారూపాలు తెలంగాణ సంస్కృతిని కన్నీటి ఎందుకోసం మనకు తెలంగాణ కావాలి. తెలంగాణ జీవిత చరిత్రని ఈ యొక్క పాట రూపంలో ప్రజల్ని ఆలోచింపజేసి ప్రజలని తమలో చైతన్యవంతం చేసి తెలంగాణ పోరులో భాగం చేయగలిగారు. అది ఒక పాటకు, ఒక మాటకు ఉన్న శక్తి. ఒక పాటతో, ఒక మాటతో, ఒక గజ్జలి సవ్వడితో, ఒక గొంగడితో ప్రజలందరినీ, అన్ని కులాల, మతాల, వర్గాల, అన్ని పార్టీలను కలుపుకొని ఒక తెలంగాణ సాధించుకున్న ఘనత మన తెలంగాణ సాంస్కృతిక శాఖకే దక్కింది. తెలంగాణ సాంస్కృతిక కళాకారులకే దక్కింది. అది చరిత్రలో నిలబడింది. పెద్దరన్న గారు ఆపరేషన్కి వెళ్ళి ముందు చెప్పినాడు స్వయంగా నాతో, నాన్న ఆపరేషన్కి వెళ్తున్నాను, ఎక్కడో ఒక ఊళ్ళన భయం ఉందంటే భయపడదు బిడ్డ, డాక్టర్ని అడిగినాను. ఇక్కడ కాశీ ఏదైనా రెడ్డి ఉన్నారు, హాస్పిటల్ తనతో పాటు ఉన్నారు అన్నారు. అందరు ఉన్నారు నాతో, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ని అడిగినాను, ఆపరేషన్ అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ అయితే కాలు చేయలు పని చేయకపోవచ్చు, కానీ నీ గొంతు, నా గుండె, నా మెదడు పనిచేస్తుందంట. అప్పుడు నేను అంపశైలిగా పండుకొని హాస్పిటల్ బెడ్ మీద పండుకొని మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను. మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలు పెడతాను. అప్పట్లోనే ఇది అద్భుతమైన కార్యక్రమం. చాలా మంది భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. మీ యొక్క మనవి తెలియజేయడం జరిగింది. అందరికీ వినపం. దయచేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ యొక్క కోరిక, డిమాండ్ ఏదైతే ఉందో గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే కార్యక్రమాన్ని ఇబ్బంది కలిగించడం మంచి విషయం కాదు. ఒక నిమిషం. ఇప్పుడు కళాకారులకు సంబంధించి కళాకారులు కూడా అంత నైపుణ్యత, సమర్థత ఉన్నా కూడా కేవలం 525 మంది మాత్రమే ప్రభుత్వ పరంగా వాళ్ళకు పారితోషికం వస్తాం. చాలా మంది వేల సంఖ్యలో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడే ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మాట్లాడామో దేవాలయాలైనా, జాతరలైనా, డోల్స్లైనా
ప్రతి దగ్గర వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసే కాక చేసి వాళ్లకు ఆదాయం వచ్చిన పద్ధతిలో కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. ఒకటి మిగతా విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఇది వేదికగా కాదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కరెక్ట్ పాయింట్ రైజ్ చేస్తున్నారు మంత్రివర్యులు కోదండరామ్ గారికి, సిచ్యువేషన్ మంత్రివర్యులు చూపేటి గారికి, మనమే మనోద్దాం శాసన మండలి సభ్యులు కోదండరామ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మంత్రి గారు ఒక ప్రతిపాదన చేశారు. జీవన విధానంలో జరుగుతున్న విధ్వంసాన్ని గ్రామానికి ఏ వాహిక ద్వారా చేరాలి, ఏ వంతెన ద్వారా చేరాలి, అది నేను మీకే వదిలేస్తున్నాను, మేము కాదు మాకు మీరే మార్గదర్శకం చేయండి అని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని, ఎదురుగా ఉన్నటువంటి కళాకారుల్ని, కవుల్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించారు. 100 ఉపన్యాసాల కన్నా ఒక్క పాట శతజ్ఞలా పేరుతుంది. అది మనకు చరిత్ర. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా జరిగిన పోరాటాలలో పాట ఎంత ముఖ్య పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అనేక రంగాలలో జరుగుతున్న విధ్వంసాన్ని ఉపన్యాసాలు చెబితే వినే స్థితిలో లేరు. సినిమాలకి, మొబైల్స్కి, మిర్రర్స్కి అలవాటు పడ్డటువంటి జనాలని తిరిగి మనం ఒక ఉన్నతమైన శ్రేణిలో తీసుకురావాలంటే ఏకైక మార్గం కళ, మన కళాకారులం మాత్రమే అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎలా? శబ్దం. గద్దరన్న చెప్పేవాడు శబ్దం చాలా గొప్పది, శబ్దం కన్నా దృశ్యం ఇంకా గొప్పది. శబ్దానికి దృశ్యం కలిపినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అణ్వస్త్రంలాగా పనిచేస్తుంది. మన తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అది మందకి పుట్టినటువంటి కలవెండి కావచ్చు, లేదా కుమరం భీముడు పుట్టిన స్థలం కావచ్చు, లేదా ఒక రామప్ప కావచ్చు. అది సాంస్కృతిక కేంద్రమైన, వీర చరిత్రాత్మక కేంద్రమైన, అక్కడికి వెళ్ళి ఆ స్థానికంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ వెళ్ళి రామప్ప గుడి నిర్మాణానికి కర్తలెవరు, రామప్ప గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన వాళ్ళెవరు, రామప్ప గుడిలో ఉన్న నాగినికి ఉన్న చరిత్ర ఏమిటి, ఇలాంటి స్థానికమైనటువంటి కథని, విశేషాన్ని, చరిత్రని గనక మన కళాకారులు వినిపిస్తే టీవీ ఉన్నా, మూవీ ఉన్నా, ఇంకా మొబైల్ ఉన్నా పక్కన పెట్టి ఇది మా చరిత్ర, ఇది మా గురించి మాట్లాడుతున్నారనే సోయి ఆ ప్రజల్లో కలిగిస్తే మంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం అక్కడి దాకా చేరుతుంది. ఇది నేను ప్రత్యేకంగా అది మీ వల్లనే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక దేవాలయాల చరిత్రే కాదు, ఒక చారిత్రకమైన సంబంధమైన చరిత్రే కాదు, లేదా ఒక వీరులకు సంబంధించింది కావచ్చు, ఒక కళాకారులకు సంబంధించింది కావచ్చు. బండి యాదగిరి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్న పాల్పురికి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి యాదగిరి గురించి గొప్పగా చెప్పినప్పుడు ఆ ప్రజలు దాన్ని ఓన్ చేసుకుంటారు. పోతన గురించి చెప్పినప్పుడు, పాల్పురికి సోమన్న గురించి చెప్పినప్పుడు, చెన్నూరుకి వెళ్ళి వానవామలై వరదాచార్యుల గురించి చెప్పినప్పుడు, కళాకారుల గురించి, కవుల గురించి, రచయితల గురించి, మన సంస్కృతి గురించి, ఇప్పుడు అమ్మాయి విమల చెప్పినట్టుగా మన సంస్కృతి గురించి, మన జీవన విధానం గురించి కనుక మనం అక్కడికక్కడే గంట సేపట్లోనే ఆ చరిత్ర తెలుసుకొని పాటగా అల్లుకొని అప్పుడే పాడగల దమ్మున్న వాళ్ళు మీరందరూ నేను ఈ సందర్భంగా చెప్తాను. దీనికి ఎవరో అశోక్ తేజ రాయాల్సిన పనిలే, దీనికి ఎవరో ఫలానా కవి రాయాల్సిన పనిలే. మీ అంతలో మీరే ఆ సబ్జెక్ట్ని అల్లుకోగలరు. ఒక వద్దు కళాకారునికి ఏ తిక్కన చెప్పినాడు, ఒక గొలుసుకుని చెప్పే కళాకారునికి ఏ రచయిత చెప్పినాడు, అలాగే ఒక యక్షగానం చెప్పేవాడికి పాతళాలంక ఎంత శోభగా ఉన్నది, వజ్రాల గోడ, బంగారు మేడ. ఇది
ఒక బాగా పాండిత్యాన్ని, పాణిని శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని చదివి ఏసీ రూమ్లో కూర్చొని విశ్వవిద్యాలయం లోపల పండితులైన వాళ్ళు చేసినారా? ఇది మామూలు ఒక ప్రజలు సృష్టించిన చరిత్ర కళ. ఆ కళ యొక్క ధార మీ గుండెల్లో ఉంది, మీ గొంతుల్లో ఉంది. ఏ సబ్జెక్ట్ అయితే మనకు మంత్రి గారు చెప్తున్నారో, ఎస్, ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎలా ఆన్లైన్ లోపల అప్రపాలవుతున్నామో శ్రీనివాస్ గారు చెప్పారు. దాన్ని మనం 5 నిమిషాల లోపల కథలాగా మార్చుకొని, ఒక చిన్న స్కిట్ లాగా చేసుకొని, ఒక చిన్న బుర్రకథలాగా మార్చుకొని, ఒక చిన్న లఘు కథలాగా మార్చుకొని అప్పటికప్పుడు ఆ క్షణంలో చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు, అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిదే లేదు. అరే, నైజాం రాజు గోల్కొండను గోరిగడతామన్న బండి యాదగిరి గొప్ప పండితుడేం కాదు, మనకంటే గొప్పగా చదువుకున్న వారేం కాదు. గుండెలో ఆవేశం ఉండాలి, చేయాలనే సంకల్పం ఉండాలి. మన జానపదాన్ని జ్ఞానపదంగా మార్చుకోగలిగా రక్తంలో వేడి ఆవిరి ఉంటే మనమందరం ఒక్కొక్కరం ఒక గద్దర్లా తయారు కావచ్చు, ఒక్కొక్కరం ఒక శుద్ధాల హనుమంతు కావచ్చు. కాపాడడానికి ఏమంటే వచ్చింది మనకి. అందుకే ఒక అద్భుతమైన వేదికనిస్తోంది వల్ల. అందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా నేను మంత్రి గారిని నేను చేతులెత్తి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. గొప్ప అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఉన్నారు, వారి కూడా నేను చెప్తున్నాను. భరతనాట్యము, కూచిపూడి ఆ యొక్క శాస్త్రీయతని, ఆ ప్రక్రియని కాపాడండి, కానీ సబ్జెక్టు మార్చండి. అటువంటి శాస్త్రీయమైన అంటే ఒక నృత్య శాస్త్రంలో ఉన్న విషయానికి ప్రజల పాటలు కనపడదు. టాపిక్ ఇక్కడ అవుతుంది. ఎంతసేపు భామనే సత్య భామ, ఆ ప్రక్రియ కాపాడండి, ఆ ట్యూన్ కాపాడండి, ఆ శాస్త్రీయాన్ని, ఆ నాట్యాన్ని మనం కాపాడుతున్నాం. కానీ సబ్జెక్ట్ మారుద్దాం. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, ఒకవైపు కుటుంబాన్ని నిర్వహిస్తూ, ఒకవైపు బిడ్డల్ని ప్రేమిస్తూ, ఒకవైపు భర్తతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ, ఇరుగు పొరుగుతూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న ఒక మధ్యతరగతి మహిళకి భామ కలాపం కాదు, భామ విలాపాన్ని మనం చేసుకుపోదాం. శాస్త్రీయతకి మనం ప్రజా సబ్జెక్ట్ని, ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క సమస్యల్ని మనం జోడింపజేద్దాం. అటు ఆ కళను కాపాడుకున్నట్టుగా ఉంటుంది, ఇటు వర్తమానంలో ఉన్న విషయాల్ని ప్రజలకు విషదపరిచేటట్టుగా ఉంటుంది. ఇవాళ మనం తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం రా అన్న సామెతని పుట్టినప్పటి చిన్న. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవడం అంటే ఏం లేదు సార్. మా పక్కింటాయన వాళ్ళ బిడ్డకి ఆ బిడ్డ చీర కట్టిస్తే 1,00,000 పెడితే, ఆ 1,00,000 పెట్టింది కదా, నేను 2,00,000 పెడతాను. ఈ కంపేర్ టు అదర్స్, ఒకటితో పోల్చుకునేటువంటి ఒక దరిద్రం, ఒక దుర్గుణం, ఒక దుబార, దీన్ని తొలగొట్టడానికి మన కళలు సరిపోవాలి, మన సామెతలే సరిపోతాయి. కళ్ళేంటి? తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుందాం. ఈ ఒక్క లైన్ తోటి మొత్తం మన దుబారాన్ని కంట్రోల్ చేసేటువంటి బుర్రకథ, హరికథ, గౌరశుద్ధులు, ఉగు కథ, తుపాకి రాముడు లేదా అనేకమైన రూపాల్లో మనం పెట్టగలిగే శక్తివంతులైనటువంటి రచయితలు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలో, భూగోళంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎక్కువ అత్యధికమైన కళాకారులు, కవులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెలంగాణ మాత్రమే. ఐఎమ్ సేయింగ్, నేను బల్ల గుర్తు చెప్పడం లేదు, కానీ గుండె తట్టి చెబుతున్నాను. ఇంటింటికి ఒక గద్దరున్నాడు, ఇంటింటికి ఒక సుద్దాలున్నాడు, ఇంటింటికి ఒక గోరటి ఉన్నాడు, ఇంటింటికి ఒక ఇండస్ట్రీ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు. ఎందుకని చెబుతున్నానంటే పాత వాళ్ళ